ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ అభివృద్ధితో దూసుకుపోతోంది. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా గడిచిన 5 ఏళ్ల కాలంలో సంక్రాంతి పండుగను సైతం సరిగ్గా జరుపుకోలేకపోయిన ఏపీ ప్రజలు ఈ ఏడు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కిందటేడాది వరకు వెలవెలబోయిన జగ్గన్న తోట ప్రబల తీర్థం ఈ ఏడాది ఇసుక వేస్తే రాలనంత జన సందోహంతో కలకలలాడింది. కూటమి పాలనలో గ్రామాన పండుగ శోభ ఉట్టిపడింది. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్రం సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు అన్ని తీపి కబుర్లు చెబుతూ వస్తున్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుతో పాటు వైసీపీ హయాంలో ప్రజలు ఎదుర్కొన్న ఒక్కో ఇబ్బందిని తొలగించేలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు కూటమి పాలన పట్ల హ్యాపీగా ఉన్నారు. మరోవైపు వచ్చే నెల అంటే ఫిబ్రవరి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తెలుగుదేశం కూటమి సర్కార్ సమాయత్తమవుతోంది. అయితే ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం రాబోయే రోజుల్లో అన్ని హామీలను అమలు చేసేలా కార్యాచరణను సిద్ధం చేసింది. ఇక ఇదే సమయంలో తాజాగా కేంద్రం ఏపీకి మరో తీపి కబురు చెప్పింది. ప్రైవేటీకరణ ముప్పు ఎదుర్కొంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూటమి ప్రభుత్వం కాపాడుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,400 కోట్ల రూపాయల బెయిల్అవుట్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక తాజా నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక పరమైన కష్టాలు తీరినట్టే. వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం అడుగులు వేసింది. అయితే జగన్ సర్కార్ కేంద్ర ఆలోచనలకు ఏ మాత్రం ఎదురు మాట్లాడలేదు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ పరం కాబోతోందన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేదే లేదని కేంద్రానికి తెగేసి చెప్పారు. దీంతో కేంద్రం వెనక్కు తగ్గింది. అంతేకాక ఇప్పుడు భారీ ఆర్థిక ప్యాకేజీని సైతం ప్రకటించింది. ఇక అదలా ఉంటే చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాలన సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న సమయంలో ఏపీ పర్యటనకు హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాంగణాలను అమిత్ షా ఆదివారం ప్రారంభించనున్నారు. ఇక ఈ పర్యటన కోసం శనివారం జనవరి 18 రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షాకు ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు విందు ఇవ్వనున్నారు. ఇక ఈ విందు భేటీపైనే అందరి చూపు కేంద్రీకృతమైంది. చంద్రబాబు అమిత్ షా భేటీలో రాజకీయపరమైన అంశాలు, ముఖ్యంగా జగన్ కేసుల గురించి ప్రస్తావన జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటుతోంది. జగన్ అరాచక అస్తవ్యస్త పాలన కారణంగా రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. పాలన గాడి తప్పింది. చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఈ 7 నెలల కాలంలో అన్ని విధాలుగా గాడి తప్పిన రాష్ట్ర పాలనను గాడిలో పెట్టి రాష్ట్రం ప్రగతి బాటలో అడుగులు వేసేలా చేసేందుకే అత్యధిక సమయం కేటాయించారు. ఇక చాలా వరకు సఫలీకృతమయ్యారు. ఈ క్రమంలో ఆయన రాజకీయాలను దూరం పెట్టారు. ఇప్పుడు రాష్ట్రం పురోగమన బాట పట్టిన తరువాత ఇక రాజకీయంగానూ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక ఇప్పటికే గత 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని అవినీతికి పాల్పడిన పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన పలువురు వైసీపీ నేతలపైన పోలీసులు కేసులు పెట్టారు. వీరిలో కొందరు ఇప్పటికే జైలుకెళ్లారు. రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకుని జగన్ భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ క్రమంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర దర్యాప్తు సంస్థలే కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాలని అమిత్ షా వద్ద చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.